2018 పంచాయతీరాజ్ యాక్టులో ఆనాటి కోర్టు తీర్పులకు అనుగుణంగా అవును సీలింగ్ 50% ఉంది. రేపు మేము 42% అమలు చేయాలంటే దాటిపోతున్న సందర్భంలో ఆ క్లాస్ తీసేసినాం. దానితో వీళ్ళే ముందు ఊహించి ఎందుకు వస్తాయి? మీ పార్టీలో న్యాయస్థానం లేచి మీరు సతాయించదలుచుకున్నారా? ఇప్పటికే మీరు బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే ఢిల్లీలో తోసి గలీలకు ఇద్దరు వాయిస్ ఒకటే చూడండి. ఏం మాట్లాడినా వాళ్ళు ఇద్దరు కలిసి దొంగ దొంగ అన్నట్టు ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించడానికి బీసీలకు చేస్తున్న న్యాయాన్ని అనుమానాస్పదంగా ఒక చిత్రీకరించే ప్రయత్నంలో మీరే న్యాయపరమైన చిక్కులు తెచ్చే విధంగా పార్టీనే ఆనాడు మండలంలో కమండలు ఎట్లా అన్నారో ఇప్పుడు లీగల్ ఇష్యూస్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. అట్లా మీరు చేయనట్టయితే బరాబర్ తెలంగాణ 42% రిజర్వేషన్ ముందుకు పోతుంది. ఈ తెలంగాణలో స్థానిక సంస్థలలో 42% ప్రజాప్రతినిధులు పెరుగుతారు. మీకు ఇష్టం లేకపోతే ఇటువంటి మాటలు బయటకు వస్తా ఉన్నాయి. ఇష్టం ఉంటే స్థానిక సంస్థల 42% బీసీ రిజర్వేషన్లు స్వాగతిస్తారు. కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకున్నట్టుగా బీసీల గురించి మొసలి కన్నీరు గారుతున్నట్టుగా. అసలు నాకైతే అనుభవజ్ఞుడు లక్ష్మణ్ గారు మాట్లాడుతుంటే ఆయన ఆర్డినెన్స్ గురించి మాట్లాడతారు, లేదా రాష్ట్రపతి గారి దగ్గర గురించి మాట్లాడతారు, లేదా ఎట్లా చెల్తుంది అంటాడు. ఆయన పెద్దోడివి, వయసులో పెద్దోడివి, అనుభవంలో పెద్దోడివి, పార్టీ అధ్యక్షుడు చేసావు, రేపు బాబు జాతీయ అధ్యక్షుడు పేరు వస్తుంది. వీటన్నిటికీ నీ మూలం భారతీయ జనతా పార్టీలో బీసీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి నీకు అర్హతలు వస్తున్నాయి. అది మర్చిపోయి ఇలా బీసీలకు అన్యాయం జరగడానికి పార్టీ పరంగా నీకు పెద్దలు నువ్వు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెస్తున్నదాన్ని వ్యతిరేకించు, నీకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఇస్తామని చెప్తే కూడా దయచేసి పోకన్నా. ఇవాళ ఒక కాడ ఈ రాష్ట్రంలో శురువైతే ఇవాళ కులగణన ఇక్కడ శురువైంది కాబట్టి దేశంలో భారతీయ జనతా పార్టీ రోల్ మోడల్గా తీసుకొని ముందుకు పోతా ఉంది. ఇట్లా 42% ఇక్కడ శురువైతే మనం తమిళనాడు మనకంటే ముందున్నారు. ఇవాళ ఇట్లా ఇక్కడ శురువైతే దేశం మొత్తంలో ఒక సామాజిక న్యాయం వస్తుంది. నేను ఒక మీటింగ్లో జైస్వాల్ మీటింగ్లో ఒక రాకేష్ జైస్వాల్ మీ బీజేపీ అయినా పిలిస్తే బీజేపీ ఎమ్మెల్యే వారణాసి అయిన మనో చెప్తాడు అనిల్ యాదవ్ ఉండే ఆ రోజు బహుత్ బడి విప్లవాత్మక నిర్ణయం ఇది, దాన్ని నిజంగా దేశంలో కులగణన జరుగుతోంది, రాష్ట్రం మీద ఆదర్శమని పక్క ఆర్ఎస్ఎస్ వ్యక్తి మాట్లాడుతూ ఉండు. మీ పార్టీలో కూడా స్వయం సేవకులు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా వారికి అభిమానం బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పట్ల ఉన్నది. మీరేమో రాజకీయంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకే ఇలా మరొక్కసారి తెలంగాణ కాంగ్రెస్ బలహీన వర్గాల ప్రజాప్రతినిధులం హృదయపూర్వకంగా అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా పార్టీ చిత్తశుద్ధితోటి ప్రభుత్వము పార్టీ 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి న్యాయపరంగా, చట్టపరంగా, ప్రజాపరంగా ఒక ప్రక్రియ చేపడుతుంది. మీకు ఎక్కడైనా లోపం అనిపిస్తే ప్రైవేట్గా మీరు మాతో మాట్లాడినటువంటి అంశాలు మైకులో చెప్పలేం, మీరు చేసుకుంటూ పోమనేటువంటి ఆలోచనతో ఒక బలహీన వర్గాలుగా జరిగినటువంటి అంశాలకు సంబంధించి. కానీ ఇవాళ ఈ ప్రక్రియ తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచి మార్పుకు శ్రీకారం చుడుతూ ఉంది. అందుకే దయచేసి ఎవరైనా ఆలోచన డిఫరెంట్ ఉంటే, మీకు ఏదైనా డౌట్ ఉంటే తెలంగాణ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఐఎమ్ రెడీ టు క్లియర్ విత్ మై ఆఫీసర్ ఆర్ నా సహచార మంత్రులతో కలిపి. కానీ అనవసరంగా దీన్ని కాళ్ళలో కట్టబెట్టి ఈ ప్రక్రియను మీరే ప్రోత్సహించి రెచ్చగొట్టి న్యాయపరమైన చిక్కులు తెచ్చేటువంటి అనే సొంతంగా అనేక డాక్యుమెంట్స్ ఉంటే కూడా కోర్టుకు అప్పుడప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ చేయిస్తారు. ఇలా మీరు అటువంటి దురాలోచన పెట్టుకోకండి, దుర్బుద్ధి మానండి. ఇలా ఈ ఆషాఢ మాస బోనాలు అమ్మవారిని అదే కోరుతున్నాం. ఇటువంటి వాళ్ళ బుద్ధులన్నీ మారి ఈ 42% రిజర్వేషన్ల ప్రక్రియ సాఫీగా జరగాలి, లోకల్ బాడీ ఎన్నికలు జరగాలి, బీసీలు 42% స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కావాలని కోరుకుంటాను. కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, బీసీ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, డి శ్రీనివాస్ గారు ఒక బీసీ నాయకుని కొడుకు, బండి సంజయ్ గారు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి, ఈటల రాజేందర్ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడే వ్యక్తి, ఆర్ కృష్ణ అయితే నేను బీసీల ఛాంపియన్ అని చెప్పి 4 బీసీలుండి, లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులుండి, ఇప్పుడు కూడా తెలంగాణలో తెచ్చినటువంటి దాన్ని మీరు డిఫరెంట్ కోణంలో చూస్తే చరిత్ర మిమ్మల్ని ఏమనాలి, ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి.
మేము రెడీగా ఉన్నాం, బేసిజం లేదు మాకు. తెలంగాణ 42% అమలు జరగడానికి భారత ప్రధానమంత్రి గారిని కలవడానికి ఇప్పటికీ మీరు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరేందర్ కుమార్ గారిని మొత్తం సహచార మంత్రులు అందరం కూడా ఆ రోజు విత్ ఎమ్మెల్యేస్ అందరం కూడా కలిసి రిప్రజెంట్ చేసినాం. ప్రాసెస్ అయితే ఉంది, అఫీషియల్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంది. వాళ్ళు అడిగినటువంటి అనేక అంశాల సమాచారం ఇస్తా ఉన్నాం, మేము ఊహిస్తా ఉన్నాం, మేము అభ్యర్థిస్తా ఉన్నాం. గౌరవ రాష్ట్రపతి గారు వారు కూడా ఒక రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన తల్లి. ఇవాళ మీరు ఇచ్చే నిర్ణయం, మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా తెలంగాణ బలహీన వర్గాల అభ్యర్థన మేరకు తెలంగాణ బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని గవర్నర్ గారు పంపిన దాన్ని ఆమోదించి పంపు తల్లి అని అందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం, ప్రార్థిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ దిశలో కార్యాచరణ తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన బలహీన వర్గాల ప్రజాప్రతినిధులందరూ మౌనంగా ఉంటే అది అతిపెద్ద నేరం. లక్ష్మణ్ గారేమో నేరుగా విమర్శ చేస్తా ఉన్నారు, మిగతా వాళ్ళు మౌనం ఉంటా ఉన్నారు. దయచేసి